నాడు ఒక ఫారెస్ట్ రిమోట్ ఏరియాలో ఉన్న హెల్త్ కేర్ సెంటర్కి డాక్టర్స్ వచ్చి అక్కడ ఫెసిలిటీస్ లేవని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఊర్లో వాళ్ళు ప్రాపర్ డాక్టర్ లేక చనిపోతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఆ ఊరికి వచ్చిన డాక్టర్, హీరోయిన్ ఏం చేశారు, ఆ ఊరి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరాయా లేదా అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. దర్శన్ అండ్ మహిమా నంబియర్ లీడ్ రోల్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది శరవణన్. రన్ టైం వచ్చేసి 2 hours. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇదొక రూరల్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంతసేపు తెలుగులో వచ్చిన ఒక పెద్ద హీరో మూవీని చూస్తున్నామా అనిపిస్తుంది అనమాట. ఆ సీన్స్ బాగా గుర్తొచ్చాయి. తెలిస్తే ఆ మూవీని కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అండి, స్టోరీ. ట్రూ ఇన్సిడెంట్స్ని రెఫరెన్సెస్గా తీసామని టైటిల్ ఎండ్ కార్డ్స్లో చూపించారు. స్టోరీ చాలా బాగుంది అండ్ ఎమోషనల్గా ఉంది. రియల్ లైఫ్లో చాలా చోట్ల ఇలాంటి సీన్స్ జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండి. ఆ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ని, ఆ ఊరిని చాలా విజువలైజ్గా బాగా పిక్చరైజ్ చేశారు. గుడ్ సినిమాటోగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. మూవీకి బాగా హెల్ప్ అయింది మ్యూజిక్. బాగా కనెక్ట్ అవుతారు ఆ ఎమోషన్కి. నెక్స్ట్ వచ్చేసి మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్లో నెరేషన్. మూవీ 2 hours అయినప్పటికీ ఎప్పుడో చాలాసేపటి నుంచి చూస్తున్నామని ఫీల్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ మూవీలో. ఫన్ సీన్స్ ఉంటే ఇంకా బాగుండు కొంచెం. నెక్స్ట్ వచ్చేసి మూవీ అంతా ఏదో సాడ్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఎమోషన్ అలాంటిదే అయినప్పటికీ బట్ అంత సాడ్నెస్ అవసరం లేదు. కొంచెం ఫన్ పార్ట్ పెట్టుంటే ఇంకా బాగుండేది. హీరో అయితే మూవీలో ఏడుస్తూనే ఉంటాడు ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో. అసలు ఎందుకో అర్థమే కాదు. మిగతా వాళ్ళు బాగానే ఉంటారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఎమోషనల్ మూవీ విత్ స్లో నరేషన్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.